వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లోకేష్ గారు వినాయక చవితికి అన్నిటి కూడా రిప్రజెంట్ చేశారు. లోకేష్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వినాయక చవితికి సంధి పేషెంట్ అందరు కలిసి పొద్దున్న లోకేష్ గారు ఫోన్ చేసి ఇట్లా అడిగారు, ఏం చేద్దామని చెప్పి అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ఇద్దామని చెప్పారు. దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారి నాయకత్వం ఇవాళ అన్ని వినాయక చవితికి కానీ ఉచితంగా కలగడాలనుకున్నాం. వారం అంతా కూడా గవర్నమెంట్ ద్వారా నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు పాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలను నొప్పి పెట్టారు. మనం అయితే ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసేది అప్పులు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరుంటే 2 పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వడం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి. మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం 2 3 ఇస్తామన్నాం, ఇచ్చాము. రైతులకు ఇచ్చాము, ఆర్టీసీ చెప్పాము. చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం కానీ, రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడతాం. 64 లక్షలు పెన్షన్లు ఇస్తున్నాం. మళ్ళీ మధ్య 1,10,000 పెన్షన్లు ఇచ్చాం. ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పదవులు కానీ ఏదన్నా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకున్నారు ఆ ప్రకారం అందరూ కూడా వస్తుంది. దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ గురించి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యారు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.